అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులు డిసెంబర్ మాసంలో 3వ తేదీ అనగా బుధవారం తేదీ. ఈ రోజు దిన ఫలితాలు చూసుకుంటే ఈ వీడియో చూడకపోతే మీరు చాలా వరకు కూడా నష్టపోతారు. 100% కూడా గ్రహ గోచార స్థితి వల్ల ఇలా జరగబోతుంది. నేటి పంచాంగం ఈ రోజున ఇలా ఉండబోతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజు తిథిని బట్టి మీకు చాలా గుర్తుండే తిథిగా చెప్పడం జరుగుతుంది. ఉదయం 11:47 నుంచి 12:29 వరకు మంచి ముహూర్తం ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:40 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:29 నుంచి 1:11 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10 గంటల నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:50 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:46 నుంచి 4:05 వరకు ఉంటుంది. ఈ రోజున మీకు పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఈ రోజున మనకి దిన ఫలితాల గురించి వివరంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే మీ యొక్క స్థితిగతులను బట్టి పండితులు చెప్తున్న మాటలు ఎప్పుడూ అవాస్తవం కాదు. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని సూచించడం జరుగుతుంది. వ్యాపారస్తులు నష్టాలను చవి చూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కోసం ధనాన్ని అమితంగా ఖర్చు చేస్తారు. ఈ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహాయ సహకారాలు తీసుకోమంటూ మీకు సూచించడం జరుగుతుంది. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. ఆఫీసులో మీ బాస్ తాలూకా మంచి మూడ్ ఉంటుంది. ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయబోతుంది. ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారు తెలుసుకోలేకపోతారు. తర్వాత మీ తప్పుని తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో ఒక చక్కటి పని మీ మనసుకు నచ్చిన పనిగా చేయొచ్చు. మీ మనసుకు నచ్చిన ఒక పనిని చేయొచ్చు. అది నిజంగా మీకు మరుపు రానిదిగా మిగిలిపోతుంది. ఈరోజు మీ బంధం చాలా దృఢపడుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకోగలుగుతారు. ఆ పాత మధురమైన క్షణాలను ఈ రోజున మీరు జీవిత భాగస్వామి సమక్షంలో తిరిగి పొందుకోబోతున్నారు. కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ని కూడా ఈ రోజున ఈ రాశి నిరుద్యోగులు పొందుకోవచ్చు. ఇది వారికి మంచి పేరు ప్రఖ్యాతలతో పాటుగా తగిన గుర్తింపుని ఇస్తుంది. మీరు చాలా వరకు ఫ్రీగా ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు ఉన్న కష్టం, బాధ గుర్తు రానంతగా ఈ వార్త మిమ్మల్ని, మీ మనస్సుని, మీ కుటుంబాన్ని కూడా చాలా ఆనందపరుస్తుందని చెప్పొచ్చు. ఈరోజు న్యాయవాదులు కొత్త కేసులు వస్తాయని ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతలు, డబ్బుని తెస్తాయి. డాన్స్, డిబేట్, వ్యక్తిత్వం వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. అదనపు తరగతుల కోసం ఉపాధ్యాయులు ఈ రోజు తరగతి గదిలో ఉండవలసి ఉంటుంది. కొత్త ఉద్యోగం కోరుకునేవారు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ కాదు, జాయినింగ్ కూడా అందుకోవచ్చు. పేరు ప్రఖ్యాత, గుర్తింపు పెరుగుతుంది. అలాగే చేసే పనుల్లో కూడా మీకు తగిన గుర్తింపు అయితే వస్తుంది. మిమ్మల్ని ఛీ అన్నవారు కూడాను వెనక్కి తిరిగి ఆలోచన చేసే విధంగా మీ ఆలోచనలు మారబోతున్నాయి. మిమ్మల్ని వచ్చి తగిన విధంగా అప్రిషియేట్ కూడా చేయొచ్చు. మీరు వారి యొక్క పొగడ్తలకు లొంగొద్దు. చేయాల్సిన పనిని అస్సలు పోస్ట్ పోన్ చేయొద్దు. మీ వంతు పని మీరు చేసుకుంటూ రండి. అలాగే కొంతమంది సభ్యుల నుంచి మీకు పెట్టుబడులు అందొచ్చు. వ్యాపారంలో, సంతానం, విద్య, ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇక వృత్తి, ఉద్యోగమున ఈ రాశి వారికి ఆశించిన పదవులు అయితే దక్కబోతున్నాయి.
సంఘంలో ప్రముఖుల పరిచయాలు ఎంతగానో లాభిస్తాయి. ధన వ్యవహారాల్లో కాస్త అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రుల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఈ రోజున ఫలప్రదంగా ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభసాటి ఫలితాలు పొందుకుంటారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుకుంటారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుకుంటారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందబోతుంది. వ్యాపారంన సమస్యలకు పరిష్కారం దక్కుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమములను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభ కార్యక్రమాలకు హాజరు కాగలరు. గృహ వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంటుందని 100% చెప్పొచ్చు. నూతన వస్త్ర ఆభరణాల కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ శుభవార్త వారి మనసుని చాలా వరకు కూడా ఆనందపెడుతుంది. అలా అని ఆ యొక్క కృషి అనేది సడలనివ్వకుండా ఉండండి. మీ కృషి పట్టుదలతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయండి. సహోద్యోగులు, క్రింద స్థాయి ఉద్యోగులు మీ ఆందోళనకు ఒత్తిడికి కారణమవుతారు. ఈరోజు తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందుకోగలుగుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను ఇస్తాయి. ప్రేమానురాగాలు పెంచే అద్భుతవంతమైన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇక ఈ రోజు అప్పుడే మీకు జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్స్ వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంట్రాక్ట్లు పెరుగుతాయి. ఈ రోజు మీరు భాగస్వామితో భావోద్వేగ పరంగా చాలా వరకు కూడా మాట్లాడతారు. వారు మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు. ఎన్నో ఊసులాడుకుంటారు. తమాషా పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కృంగిపోవద్దు. ఆహానికి పోవద్దు. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం కూడా అవసరమే. అలా ఉన్నప్పుడే మీరు సంతోషాన్ని గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్తగా తెలుసుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని మీరు వాయిదా వేసుకోండి. ఎవరో ఏదో చెప్పారని ఆ యొక్క పనిని చేసే ప్రయత్నం చేయొద్దు. మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచన సంతోషంగా ఉండొచ్చు. మీరు ఉండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్లను ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తెస్తారు. చికాకు పడొద్దు. మీ సొంత ప్రపంచానికి ఈరోజు సమయం కేటాయిస్తారు. ఈరోజు మీకు సమయం నచ్చినట్లుగా ఉంటుంది. వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఇది ఒకటిగా మారబోతుంది. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం కాస్త ఒత్తిడికి కారకురాలు కావచ్చు. ఒత్తిడిని పక్కన పెట్టండి. ఎవరైనా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వారికి ఎటువంటి పరిస్థితి వచ్చినా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని కాస్త నీరసపరుస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్య చెప్పడం వల్ల కాస్త తేలిక పొందుకుంటారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింతగా పెంచుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యులు, వీటికి దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆధ్యాత్మికమైన సంభాషణ జరిపి అలంకరించండి. కంటి శుక్లాలు గల రోగులు కలుషిత ప్రదేశాలకు వెళ్ళదు. ఆ పొగ మీ కళ్లకు చేటు చేస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు అతిగా గురి కాకండి. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ చేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కలిగించి సాధారణంగా బయటకు మీరు ఎవరైతే వెళ్తున్నారో మీ యొక్క మూడ్ని మార్చుకోవడానికి వెళ్తారు. కానీ బంధాలు బలపడతాయని చెప్పొచ్చు. మీ భాగస్వామి గురించి ఈరోజు బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరుగు కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు అయితే తెలుసుకోండి. ఆఫీసులో ప్రతి దానిపైన ఈరోజు మీదే పై చేయి కాబోతుంది. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని అయితే ఎదుర్కొంటారు. కానీ ఈరోజు పూర్తి అయ్యేలోపు మీరు అసలు విషయం గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావాల్సింది చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంతగా బిజీగా గడిపారని, మీలోని అసహనం నాశనం చేయడానికి గాను
సామరస్య భావన స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైంది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా కలుస్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడ్డానికి వెళ్ళొచ్చు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ రాశివారు ఈనాడు కుటుంబ, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ రంగు. పరిహారం: మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు మరియు బియ్యంతో కడిగిన ఒక రాగి లేదా వెండి వస్తువును నేలలో పాతిపెట్టి ఇంటికి వెలుపల మొక్క మీద ఆ పాలు, బియ్యాన్ని పోయండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ యొక్క పరిహారం మాత్రం తప్పకుండా పాటించండి. శివ భగవానుని యొక్క అనుగ్రహం మీకు, మీ ఇంటిల్లపాదికి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.